అంగవైకల్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. విధి వెక్కిరించాలని ప్రయత్నించినా దాన్ని ధిక్కరించి ఎదురు నిలిచి జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని గెలిచిన వ్యక్తి. తన సంకల్పాన్ని, కలలను ఉడుంపట్టుతో సాధించుకున్న ధీరుడు. ఎందరో యువకులను, నిరాశావాదులకు ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి మల్లి సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే 2 చేతులు కోల్పోయినా మొక్కవోని చదువుకొని ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరిన సునీల్ కుమార్కి క్రికెట్పై చిన్ననాటి మక్కువ 2 చేతులు పోయేందుకు కారణమైంది. క్రికెట్ బాల్ హైటెన్షన్ ఎలక్ట్రిక్ స్తంభంపై ఇరుక్కోవడంతో దాన్ని తీయడంలో కొట్టిన షాక్కి 2 చేతులు పోయాయి. అయినా చదువు ఆపకుండా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. తన 2 చేతులు పోయేందుకు కారణమైన క్రికెట్ను కూడా వదల్లేదు. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అది ఆత్మవిశ్వాసం అంటే. అది విధిని ఎదిరించి